నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. నరమాంస భక్షణకు అలవాటు పడిన తోడేళ్లు, భయం గుప్పెట్లో ఆ 30 గ్రామాల ప్రజలు. డబుల్ ఇంజిన్ సర్కారులో డబ్బుల వరద, ఇక ఏపీ ప్రాజెక్టులకు గ్రహణం వీడినట్లే. అల్పపీడనం అలర్ట్, ఏపీలో పిడుగులతో భారీ వర్షాలు. 50 ఏళ్ల తర్వాత ఆగస్టు నెలలో అరేబియా సముద్రంలో తుఫాను. ఏపీలో పెన్షన్ల పండుగ, లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే అందజేసిన కూటమి ప్రభుత్వం. శ్రీకాళహస్తి సోషల్ టీచర్ అరుదైన ఘనత, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక. ఇదే నా అడ్డా, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా, ఇక్కడే ఉంటా, మాజీ మంత్రి రోజా వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఏపీ ప్రభుత్వం సమరోత్సాహంతో ముందుకు వెళ్తోంది. కేంద్రం సరైన సమయంలో సహకారం అందిస్తూ ఉండడంతో కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి. అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి 12,000 కోట్లు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద మౌలిక సదుపాయాల కల్పనకు 2,400 కోట్లు, ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట 5,000 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధులు 1,450 కోట్లు, విశాఖ, విజయవాడలలో మెట్రోలకు 40,000 కోట్లకు అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం ప్రోత్సాహం లాంటి ప్రాజెక్టులతో నూతన ఉత్తేజాన్ని సంతరించుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. క్షణం ఆలస్యం చేయకుండా కార్యాచరణకు దిగుతోంది. సరిగ్గా నేటి నుంచి 4 ఏళ్లు టార్గెట్ గా పెట్టుకుని దశల వారీగా పనులు పూర్తి చేయాలన్న తలంపుతో ముందుకు వెళ్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సరికొత్త లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వడివడిగా ముందుకు అడుగులు వేస్తోంది ఏపీ సర్కార్. అట ఇట రోజా ఎటు, అసలు రోజా దారెటు, ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పొలిటికల్ ఇష్యూ. అయితే తానెక్కడికి పోలేదంటూ సడన్ గా రోజా సొంత నియోజకవర్గంలో ప్రత్యక్షమైంది. 3 నెలలుగా నగరికి దూరంగా మౌనంగా ఉన్న రోజా ఇప్పుడు ఇక్కడే ఉంటా, ఇచ్చిన మాట మేరకు అందుబాటులోనే ఉంటా అంటోంది. ఆర్కే రోజా పెద్దగా పరిచయం అక్కర్లేని పొలిటీషియన్. ఏపీ పాలిటిక్స్ లో ఓ ఫైర్ బ్రాండ్. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత నగరికి, ఏపీ రాజకీయాలకు కాస్త దూరంగానే ఉన్న మాజీ మంత్రి రోజా ఈ మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నారు. రోజా తమిళ రాజకీయాల వైపు ఆసక్తి చూపుతున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తునే సాగుతోంది. చెన్నైలోనే ఎక్కువగా ఉంటున్న రోజా ఆ రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించబోతోందన్న సందేహం అందరికీ వచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో రోజా ఉండబోతోందన్న ప్రచారం కూడా సాగుతోంది. పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్ తమిళ రాజకీయాల్లో ఉంటుందన్న కామెంట్స్ కూడా వినిపించాయి. నగరి నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అదృష్టం వరించి మంత్రిగా కూడా పనిచేశారు ఆర్కే రోజా. ఈసారి ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలని ఆశపడి భంగపడ్డాక రోజా నగరికి దూరంగానే ఉండిపోయారు. 3 నెలలుగా ప్రముఖ ఆలయాల చుట్టూ, ప్రత్యేకించి తమిళనాడులోని గుడులు, గోపురాలు తిరుగుతున్నారు రోజా. ఎక్కువ సమయం చెన్నైలోనే ఉంటున్న రోజా నగరి వైసీపీ క్యాడర్కు కూడా అందుబాటులోకి రాకుండా పోయారు. ఎప్పుడూ వివాదాస్పద కామెంట్స్, సొంత పార్టీలోని అసమ్మతి నేతలతో ఫైట్ చేస్తూ వచ్చిన రోజా ఒక్కసారిగా సైలెంట్ గా ఉండిపోవడంతో రోజా నెక్స్ట్ స్టెప్ ఏంటన్న చర్చ జోరుగా నడిచింది. ఈ నేపథ్యంలోనే రోజా ఊహాగానాలకు మరింత ఛాన్స్ ఇచ్చింది. భర్త ఆర్కే సెల్వమణికి తమిళ పొలిటికల్ పార్టీలతో ఉన్న సన్నిహిత సంబంధాలు, మరోవైపు తమిళనాడులో వస్తున్న కొత్త పార్టీలు రోజాను ఆకర్షించబోతున్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే 3 నెలలుగా ఉన్న మౌనాన్ని వీడిన రోజా పుత్తూరులో ప్రత్యక్షం కావడం, ఆమె చేసిన కామెంట్స్ తమిళ రాజకీయాల పట్ల రోజా ఆసక్తి చూపడం లేదన్న విషయాన్ని స్పష్టం చేసింది. నిన్న మొన్నటి దాకా జరిగిన ప్రచారానికి తెరదింపింది. అనేక తమిళ సినిమాల్లో నటించిన రోజా అక్కడి వారికి అభిమాన నటిగానే ఉంటానే తప్ప రాజకీయంగా ఆదరించిన ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతిపక్షంలో ఉన్న అందుబాటులోనే ఉంటానని స్పష్టం చేసింది. పుట్టింటి రాజకీయాలకే పరిమితమవుతానని చెప్పే ప్రయత్నం చేసిన రోజా పుత్తూరులో బలిజ భవన్లో జరిగిన కార్యక్రమంలో స్పష్టం చేశారు. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో పొలిటికల్ వ్యాక్యూమ్ కనిపిస్తున్నా ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో, ప్రత్యేకించి నగరిలో ఆమెకు అంత అనుకూలమైన పరిస్థితులు లేకపోయినా నగరిలోనే ఉంటానంటోంది రోజా. ఒకవైపు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో రోజా మాత్రం ఇచ్చిన మాట ప్రకారం ప్రతిపక్షంలో ఉన్నా ఇక్కడే ఉంటా, ఎక్కడికి వెళ్లనని చెబుతోంది. నగరి ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకుంటానని చెబుతున్న రోజా గత ఎన్నికల్లో ఘోర ఓటమి చెందే అంత తప్పులు చేయలేదని చెబుతోంది రోజా. దీంతో రోజా వైసీపీకి గుడ్ బై చెబుతోందని, తన సోషల్ మీడియా అకౌంట్స్ లో వైసీపీ కనబడకుండా చేసిందని జరుగుతున్న ప్రచారానికి రోజా కొత్త స్టైల్లో ఫుల్ స్టాప్ పెట్టింది.
గతంలో లాగా కాకుండా కొత్త హెయిర్ స్టైల్లో పుత్తూరులో ప్రత్యక్షమై స్పష్టం చేసింది. కొత్త స్టైల్లో కనిపించి ఇక్కడే ఉంటానని చెప్పింది. అందుబాటులో ఉంటానని కూడా మాట ఇచ్చింది. ప్రజలు ఓటించిన ఓటమి కాదు, ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు. ఇంత ఘోరంగా ఓడిపోవాల్సిన తప్పులైతే వైఎస్ఆర్సీపీ నాయకత్వమో పార్టీయో ఎమ్మెల్యేలో చేయలేదు అనేది నేను ఘంటాపథంగా చెప్పగలను. ఏం జరిగింది అనేది ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు బయటకు అనేది వస్తుంది. ఆ రోజు కూడా ప్రజలు తెలుసుకుంటారు. కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యేలుగా వర్క్ చేసినప్పుడే కాదు, ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఇక్కడే ఉంటాము, మీ అందరికీ అందుబాటులో ఉంటాము. మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగానే మేము ఉన్నంత వరకు తిరుపతిలో వేడుకగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. తిరుపతిలో 19,131 మందికి గాను 8,29,00,000 రూపాయలు అందజేయడం జరిగిందని, సుమారు 75% మందికి పెన్షన్లు ఇంటి వద్దకే వచ్చి అందజేశామని తెలిపారు. ఈ రోజులోపు 100% అధిగమిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ, సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల ఆగస్టు 31వ తేదీన ప్రతి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ అందజేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రతి అవ్వాతాతను ఆప్యాయంగా పలకరిస్తూ పెన్షన్లు అందుతున్న ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. అంతకు మునుపు రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులెత్తిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో 102 సచివాలయాల్లో 19,131 మంది లబ్ధిదారులకు వివిధ రకాలైన 28 రకాలైన పెన్షన్లకు పంపిణీ కార్యక్రమం ఈరోజు దాదాపు 75% ఇప్పటికే పూర్తయింది. మిగిలిన 25% కూడా సాయంకాలం 5 గంటల లోపల ఇంటింట్లో లేకపోయినాడు ఎక్కడున్నారో అక్కడ వెతికి ఇవ్వగలిగే శక్తి మన సచివాలయానికి అప్పగించడం జరిగింది. ఖచ్చితంగా ఉద్యోగస్తులు ఇది ఇంటికే వెళ్ళి పెన్షన్ కార్యక్రమం ఇస్తున్నారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి నా 3 నెలల్లో మొదటి నెల తర్వాత ఈ 2 నెలలు కూడా ఎవరి దగ్గర కూడా వెళ్ళి అప్పు తీసుకురాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్లో నుంచే సకాలంలో రేపు 1వ తేదీ సెలవు దినం అయినందువలన పెన్షన్లు అందరూ కూడా ఒకరోజు ముందే ఇవ్వాలి అనే మంచి ఉద్దేశంతో ఈరోజు పెన్షన్ల కార్యక్రమం 5:30 గంటలకు మొదలయ్యి దాదాపు ఇప్పుడు 92% కంప్లీట్ అయింది. ఇప్పుడు 10 గంటలుగా వస్తుంది. 10 గంటల్లోనే కేవలం 2-3 గంటల వ్యవధిలోనే దాదాపు 92% పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ ఘనత చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి గారు ఎంత మంచి నిర్ణయం అంటే సోమవారం ఇవ్వచ్చు, లేదా బుధవారం ఇవ్వచ్చు, లేదు ఒకరోజు ముందే ఇద్దాము, మీరు 31వ తేదీపై పెన్షన్ ఇవ్వండి, వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకూడదు అని మంచి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి మీ అందరికీ పదే పదే చెప్తా, రాజకీయాల్లో మంచి నాయకుడిని ఎన్నుకోగలిగితే ఇప్పుడు మీకు ఏదైతే ముందుగా రేపు అనేది లేకుండా ఇవాళే జరుగుతుందో అది రాష్ట్రానికి కూడా జరుగుతుంది. 31 ఆగస్ట్ 2024న 5 గంటలకు ఉదయం 5 గంటలకు పెన్షనీ కార్యక్రమం మొదలైంది. ప్రజలందరూ మున్సిపాలిటీతో అలాగే సచివాలయ సిబ్బందితో ప్రోత్సహించి మొదటి రోజే 100% గాను కంప్లీట్ అయ్యేట్టుగా అందరికీ పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా ప్రజలు మాకు సహకరించాలని కోరుకుంటున్నాము. ఉత్తరప్రదేశ్లోని భూరూచ్లో పలు గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి తోడేళ్లు. వరుస దాడులకు పాల్పడుతూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గత 45 రోజుల్లో నరమాంసం రుచి మరిగిన తోడేళ్లు బహ్రైచ్ ప్రాంతంలో 6 పిల్లలు మరియు 1 మహిళతో సహా 8 మంది వ్యక్తులను చంపి తిన్నాయి. మరో 25 మందిపై దాడి చేసి గాయపరిచాయి. దీంతో ఆ ప్రాంతంలో నివసిస్తున్న సుమారు 50,000 మంది కంటిపై కునుకు లేకుండా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. గురువారం అటవీశాఖ దాడులకు పాల్పడుతున్న తోడేళ్లలో ఒకదాన్ని పట్టుకోవడంతో మొత్తం తోడేళ్ల సంఖ్య 4కు చేరింది. మరో 2 కోసం జోరుగా గాలింపు చర్యలు చేపట్టారు. బారాబంకి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, ఆపరేషన్ భేడియా ఇన్ఛార్జ్ ఆకాష్ దీప్ భద్వాన్ మాట్లాడుతూ, సిసయ్య చూడామణి గ్రామం సమీపంలో తాము ఏర్పాటు చేసిన వలలో 1 మగ తోడేలు పడిందని అన్నారు. అయితే ఆ ప్రాంతంలో ఎన్ని తోడేళ్లు తిరుగుతున్నాయో స్పష్టంగా తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. తోడేళ్లను పట్టుకునేందుకు అటవీశాఖ డ్రోన్ కెమెరాలు, థర్మల్ డ్రోన్ మ్యాపింగ్ టెక్నికల్ను
ఉపయోగించిందని అన్నారు. అధికార ప్రకటన ప్రకారం ప్రజా నివాసాలపై దాడులు చేస్తున్న జంతువులను పట్టుకునేందుకు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా గ్రామాల్లో తోడేళ్లను పట్టుకునేందుకు మొత్తం 16 బృందాలు పనిచేస్తున్నాయని, 12 మంది జిల్లా స్థాయి అధికారులు కూడా ఇక్కడే ఉన్నారని ప్రిన్సిపల్ చీఫ్ ఫారెస్ట్ కన్సర్వేటర్ సంజయ్ శ్రీవాస్తవ మీడియాకు తెలిపారు. మిగిలిన తోడేళ్లను పట్టుకునే వరకు అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ ఫారెస్ట్ కన్సర్వేటర్ రేణు సింగ్ సైట్లోనే ఉంటారని ఆయన పేర్కొన్నారు. అరేబియా మహాసముద్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అందులోనూ వాతావరణంపై. ఎందుకంటే 50 ఏళ్లలో, అందులోనూ ఆగస్టు నెలలో అరేబియా సముద్రంలో తుఫాను ఏర్పడడమే. 1976లో ఆగస్టు నెలలో గుజరాత్ రాష్ట్రం కచ్ తీరంలో తుఫాను ఏర్పడింది. మళ్లీ 2024 ఆగస్టు 30వ తేదీన అదే ప్రాంతంలో తుఫాను ఏర్పడింది. ఈసారి తుఫానుకు అస్నా అనే పేరు కూడా పెట్టారు. మరో విశేషం కూడా ఉంది. 1891 నుంచి 2023 మధ్య కాలంలో ఆగస్టు నెలలో అరేబియా సముద్రంలో కేవలం 3 తుఫానులు మాత్రమే ఏర్పడ్డాయి. 132 సంవత్సరాల్లో ఇది 3వది మాత్రమే. ఆగస్టు నెలలో అరేబియా సముద్రంలో తుఫానులు ఏర్పడవు. వాతావరణం అనుకూలంగా ఉండదు. 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు తుఫాను ఏర్పడడం చూస్తుంటే వాతావరణంలోని మార్పుల వల్లే అంటున్నారు నిపుణులు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో భక్తిభావం పెంపొందించేలా రాయలసీమ రంగస్థలి నగర సంకీర్తన మండలి కృషి చేస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి మాడవీధులలో ప్రతి శనివారం వేకువజామున నిర్వహించే నగర సంకీర్తన మండలి కార్యక్రమంలో తిరుపతి ప్రజలు పాల్గొని భక్తిభావంతో గోవిందనామ స్మరణలు చేస్తూ భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠిని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతికి వచ్చేటటువంటి యాత్రికుల్లో దైవచింతన పెంపొందించేలా నగర సంకీర్తన కృషి చేస్తుందని, అందుకుగాను ప్రజలందరి సహాయ సహకారాలతో 100 మందితో నగర సంకీర్తన చేయడమే తమ ధ్యేయమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. పొద్దున్నే 4:30కు లేచి నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొని అందరినీ మనం నిద్రలేపినట్టుగా ఉంటుంది. మనకు ఆరోగ్యము అంతా సుభిక్షంగా ఉండాలంటే శనివారం 4:30కు లేచి హాయిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంకీర్తన చేసుకుంటూ భజన చేసుకుంటూ వస్తే అందరూ బాగుంటారని కోరుకుంటూ, నిద్రలు చేసి మనకు ఏదో సమస్య, ఆర్థిక సమస్య, ఇంట్లో సమస్య, ఏదో సమస్య, దేవుడి మీద స్మరణ చేసుకుంటూ నామకీర్తన చేసుకుంటూ 1 గంట దేవుడికి మీరు కేటాయిస్తే మీ యొక్క కష్టాలు తీర్చే వ్యక్తి అఖిలకోటి బ్రహ్మాండం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని భయపెట్టి మిమ్మల్ని కష్టాలు తీరుస్తారు. ప్రతి శనివారం తిరుపతి గోవిందరాజస్వామి గుడి 4వ వీధిలో దిగ్విజయంగా భజన సంకీర్తనలు కోలాటంతో దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాము. ఈ శ్రావణ మాసపు శుక్రవారాలు కానీ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. భక్తులు, స్థానికులు, యాత్రికులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ వినాయక చవితి ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని వినాయక నిమజ్జన కమిటీ సభ్యులు నగరవాసులను కోరారు. తుడా ఇండోర్ స్టేడియంలో శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. అనంతరం వినాయక నిమజ్జనం కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, హిందువులకు ఎంతో ముఖ్యమైన వినాయక చవితి ఉత్సవాలు సాఫీగా జరిగేలా వినాయక మండప కమిటీ సభ్యులు సహకరించాలని మండప నిర్వాహకులను కోరారు. ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరిగేలా ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రశాంతత వాతావరణంలో ఈ తిరుపతి పుణ్యక్షేత్రం ఒక ఆధ్యాత్మిక నగరం. ఈ ఆధ్యాత్మిక నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. దానికి తోడుగా అధికారులందరూ కూడా సహకరిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా ఎవరికి వినాయక విగ్రహాలు ఎక్కడ పెట్టాలనుకున్న తిరుపతి నియోజకవర్గ పరిధిలో ఇక్కడికి వచ్చి వారిని ఉత్సవ కమిటీ సభ్యులను, నాయకులను సంప్రదించి ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసుకోవాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామివారి తల్లిగారైన శ్రీ వకులామాత అమ్మవారికి బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపినాథ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. వకులామాత ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా గుండాల గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఏడు శ్రావణ మాసంలో శనివారం నాడు అమ్మవారికి పట్టు వస్త్రాలు, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఏడు వకులామాత తల్లి గుడి కట్టినప్పటి నుంచి శ్రావణ మాసంలో ఇక్కడికి వచ్చి అమ్మవారికి సార సమర్పించి పట్టు వస్త్రాలు సమర్పించడం మాకు ఆనవాయితీ. దానిలో భాగంగానే ఈ రోజు
భక్తులు అందరూ వచ్చి మేము మేళతాళాలతో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాము. చిత్తూరు నగరంలో ప్రముఖ రంగస్థలం కళాకారులు కోడి కిషోర్ ఆధ్వర్యంలో నిర్మితమైన సికండి మూవీ పోస్టర్ను రిలీజ్ చేశారు. కేకే ఫిలిమ్స్ సమర్పణలో చిత్తూరులో ప్రముఖ కళాకారులను నూతనంగా ఎంపిక చేసి చిత్తూరు నందు ఉన్న కళాకారులను ప్రోత్సహిస్తూ కోడి కిషోర్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహిస్తూ శిఖండి సినిమాలో ప్లాస్టిక్ మహమ్మారిని రూపమాపాలి అన్న ప్రధాన నేపథ్యంగా సినిమా నిర్మించడం జరిగింది. ఇందులో భాగంగా పోస్ట్ ప్రొడక్షన్ కాపీ రెడీ అయినందున ఈ రోజు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, త్వరలో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఏపీలో మహిళల రక్షణ చాలా దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ నటి రవలితో కలిసి ఈ రోజు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన రోజా వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తప్పు చేయాలంటేనే ఎవరైనా భయపడేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన రోజా, ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు చూస్తే మహిళల రక్షణ ఏ విధంగా ఉందో అర్థమవుతోందని అన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తప్పు చేయాలంటేనే ఎవరైనా భయపడేవారని, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వైసీపీ నుంచి వరుసగా ఎంపీలు, ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయిస్తూ ఉన్న నేపథ్యంలో పార్టీ ఫిరాయిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రజలలో గౌరవం దక్కదని పేర్కొన్నారు. 2014 నుండి 19 వరకు పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధుల పరిస్థితి ఎలా ఉందో గుర్తు చేసుకోవాలంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్కే రోజా. ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు, మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అపోజిషన్లో ఉన్నప్పుడు 2014 to 19 కూడా ఇలాగ చాలా మంది మారారు. మారిన వాళ్ళు ఏమయ్యారో కూడా మనం కళ్ళారా చూసాం. సెప్టెంబర్ 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికారి భీమారావు తెలిపారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 11,384 కేసులు గుర్తించామని అన్నారు. ప్రీ లోక్ అదాలత్ నిర్వహించనున్నామని తెలిపారు. బీమా సంస్థలు, పోలీసులు, రెవెన్యూ శాఖ, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని సామరస్యంగా కేసులు పరిష్కరించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి వెన్నెల పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో నిర్వహించబడుతుంది. ఈ అదాలత్ నందు రాజీ పడ్డదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ తగాదాలు, మోటారు వాహన కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ఎగ్జిక్యూషన్ పిటిషన్స్, బీబీసీ కేసులు, అదేవిధంగా మెయింటెనెన్స్ కేసులు, బ్యాంక్ కేసులు, బిఎస్ఎన్ఎల్ కేసులు, పిఎల్పీస్ మొదలగు కేసులను రాజీ చేయడం జరుగుతుంది. ఈ జాతీయ లోక్ అదాలత్ గాను జిల్లా వ్యాప్తంగా 11,384 కేసులను గుర్తించడం జరిగింది. ఈ జాతీయ లోక్ అదాలత్కు సంబంధించి అన్ని ప్రభుత్వ అధికారులతో అనగా పోలీసు, రెవెన్యూ, బ్యాంకు, ఇన్సూరెన్స్ కంపెనీలు, అదేవిధంగా న్యాయవాదులతో మేము ఫిజికల్గాను మరియు వర్చువల్గా కూడా మేము మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ జాతీయ లోక్ అదాలత్ సహకరిస్తారని తెలియజేసి ఉన్నారు. కావున కక్షిదారులందరినీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జాతీయ లోక్ అదాలత్ సెప్టెంబర్ 14వ తేదీన జరగబోయే దాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ ఆఫ్ అథారిటీకి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తుడా వీసీ నారపరెడ్డి మౌర్య తెలిపారు. తుడా వైస్ చైర్పర్సన్ గా మౌర్య శనివారం పూర్తి స్థాయిలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. వీసీగా పదవీ బాధ్యత చేపట్టిన తరువాత ఉద్యోగస్తులు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మౌర్య మీడియాతో మాట్లాడుతూ తుడా వీసీగా బాధ్యతలు చేపట్టడం తనకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 2019 వరకు నగరపాలక సంస్థ కమిషనర్ తుడాకు కూడా పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వహించేవారని, ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుని తనకు కూడా వైస్ చైర్మన్ గా పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తుడా, తిరుపతి నగరపాలక సంస్థ సంయుక్తంగా అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని అన్నారు. తుడా అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. తుడా కింద అంటే ఇప్పుడు ఎక్స్పాండ్ అయింది కాబట్టి కార్పొరేషన్ పరిధి కాకుండా మొత్తం జిల్లా చాలా వరకు ఎక్స్పాండ్ అయింది కాబట్టి ఏం డెవలప్మెంట్ చేస్తారు, మన రిసోర్సెస్ ఏంటి, ఎట్లా డెవలప్ చేయాలని ఒకసారి బ్రీఫింగ్ తీసుకొని నేను కూడా అవగాహన తీసుకున్న తర్వాత మరొకసారి నేను మీతో మాట్లాడతాను.
అప్పుల బాధ తాళలేక చిత్తూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ నెట్టి కంటయ్య తెలిపారు. వివరాల్లోకి వెళితే శనివారం ఉదయం 9 గంటలకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ చిత్తూరు నగరంలోని తేనెబడ్డ ధర్మరాజు గుడి వీధిలో దినేష్ రెడ్డి అనే ఓ వ్యక్తి కార్ పార్కింగ్లో అప్పుల బాధలు తాళలేక ఉదయం 7 గంటల ప్రాంతంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. చివరిగా అతను కార్ డ్రైవర్కి ఫోన్ చేసి అప్పుల బాధల వల్లే తాను చనిపోతున్నట్లు వెల్లడించినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. వాళ్ళ డ్రైవర్కి లాస్ట్లో కాల్ చేసి ఈ విధంగా నేను చనిపోతున్నాను, నాకు అప్పులు ఎక్కువ ఉన్నాయి, అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు, నేను ఇవ్వడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నన్ను కూడా అప్పులు అడుగుతున్నారు, మరి ఇంకా నాకైతే బతకాలం లేదని చెప్పి నేను చచ్చిపోతున్నానని చెప్పి ఫోన్ చేసి చెప్తూ ఫోన్ పక్కకు పెట్టాడు. అతను తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ ఒకటి తెచ్చుకున్నాడు. బండిని 2 వీలర్ కూడా ఇక్కడే ఉందన్నారు. ఆ బండి కూడా పక్కన ఆపేసి తల మీద పెట్రోల్ పోసుకొని చనిపోయాడు. దానికి సంబంధించి నేను కూడా ఇప్పుడు సీన్ చూస్తే పక్కన చెప్పులు ఉన్నాయి, ఒక మ్యాచ్ బాక్స్ ఉంది, తెచ్చుకున్నటువంటి పెట్రోల్ బాటిల్ కూడా మెల్ట్ అయిపోయింది. జస్ట్ తల మీద పోసుకొని ఇక్కడికిక్కడే స్పాట్లోనే చనిపోయినాడు. దాని మీద ఇప్పుడు వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని దర్యాప్తు చేసి కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసి వాళ్ళ బాడీని మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. శ్రీవారిమెట్టు న్యాయానికై నిరసన దీక్ష కార్యక్రమం 11 రోజులకు చేరుకుంది. 11 రోజుల్లో భాగంగా భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు శ్రీవారిమెట్టు చిరు వ్యాపారస్తులు. టీటీడీ యజమానం ముందుకు వచ్చి మా సమస్య పరిగణించాలని ఈరోజు ఈ నిరసన వ్యక్తంగా మేము జరుపుతున్నాము. ఈ 3 నెలలుగా మాకు శ్రీవారిమెట్టు వ్యాపారం చేయలేకపోయినా చాలా ఇబ్బందులకు గురయ్యి ఈరోజు ఈ స్థితికి చేరుకోవాల్సింది వచ్చింది. దయచేసి ఈఓ గారు ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించాలని సిఐ2 ఆధ్వర్యంలో ఈ జరుగుతున్న సందర్భంగా మిమ్మల్ని కలిసిన. గత ప్రభుత్వం బాగా ఇబ్బంది పెట్టారు 5 ఇయర్స్. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందంటే అది పట్టించుకోకుండా రోడ్డును తరిమేశారు. మా కుటుంబానికి అన్నం పెట్టుకోలేకుండా, మా భార్య పిల్లకాయలకి పిల్లల్ని స్కూల్కి పంపించలేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాము. సీఎం చంద్రబాబు నాయుడు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. జిల్లా అధికారులు వినాయక చవితి మండపాలకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు రామభద్ర, గొల్ల హరిప్రసాద్ చౌదరి విజ్ఞప్తి చేశారు. చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 7వ తేదీ వినాయక చవితి సందర్భంగా నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు సంబంధించి మండపాల నిర్వాహకులకు అనుమతులు అధికారులు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. అలాగే చిత్తూరు నగరంలో నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో కట్టమంచి వినాయక సాగర్లో నిమజ్జనం ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించి నిమజ్జన కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. నగరపాలక సంస్థలో ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లోని విగ్రహాలను వినాయక సాగర్కు తీసుకువచ్చి నిమజ్జనం చేసుకోవాలని, అందుకు తగిన ఏర్పాట్లను నిమజ్జన కమిటీ చేస్తున్నట్లు, ఈ అవకాశాన్ని నగరపాలక సంస్థ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిత్తూరులో కూడా ఈ యొక్క నిమజ్జన ఏర్పాట్లని క్రమక్రమంగా ప్రతి సంవత్సరం కొన్ని చిన్న లోటుపాట్లతో కూడా సరిదిద్దుకుంటూ అక్కడ నిమజ్జనానికి పూర్తి స్థాయిలో సన్నాహక సమూహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీ అందరి సహకారంతో ఆ నిమజ్జనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అధికారులు కావచ్చు, ప్రజలందరి సహకారంతో పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. కాబట్టి మీ అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. వినాయక చవితి అయిన తర్వాత 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత ఏదైతే జరుపుకుంటా ఉన్నామో పండుగ, అది సాంప్రదాయం కాదనేసి చిత్తూరు గణేష్ ఉత్సవ సమితి తెలియజేస్తూ, వినాయక చవితి ఏ రోజు ఆ రోజు నుంచి 10 రోజుల లోపల పండుగ మండపాలు ఏర్పాటు చేసుకుంటే అటు పోలీసు అధికారులకి, ఇటు నగరపాలక సంస్థ అధికారులకి అనేక మంది అధికారులు దీనికి సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మనం సహకరించినట్లు అవుతుందని చెప్పి గణేష్ ఉత్సవ సమితి తెలియజేసుకుంటా ఉంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన శ్రీనివాసులు రెడ్డికి ఒలింపిక్స్ వేడుకలు ముగింపు కార్యక్రమంలో ప్రదర్శించే అవకాశం లభించింది. భారతదేశంలోని 5 రాష్ట్రాల నుంచి 5 విభిన్న కళాశాలల్లో ప్రతిభావంతులైన 5 మంది కళాకారులకు మాత్రమే ప్రదర్శనలో పాల్గొనేందుకు అవకాశం దక్కింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వాసి అయిన శిల్పగురు అవార్డు గ్రహీత వేలాయుధం శ్రీనివాసులు రెడ్డిని ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున తనకు ఈ అవకాశం కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వం మరియు దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వేలాయుధం శ్రీనివాసులు. ఈ ప్యారిస్ రాష్ట్రానికి భారతదేశం మొత్తం మీద 5 మందిని మాత్రమే తీసుకెళ్తా ఉంది. 5 మందిలో మన శ్రీకాళహస్తిలో కలంకారితనం నేను ఇస్తున్నాను. మిగతా 5 మంది, ఒకరు రాజస్థాన్, ఒకరు వచ్చి కర్ణాటక, ఒకరు వచ్చి జమ్మూ కాశ్మీర్, ఇంకొకరు వచ్చి ఢిల్లీ నుంచి వెళ్తున్నారు. ఇప్పుడు అత్యున్నతమైన అవార్డులు వచ్చిన వాళ్ళనే ఈ ప్యారిస్ రాష్ట్రానికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతని అంటున్నారు. మన దేశ కళలను తీసుకువెళ్ళి
ప్యారిస్ రాష్ట్రంలో చూపించి వారి ఆదరణ తీసుకొచ్చి మన ప్రధానమంత్రి మోడీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే శ్రీకాళహస్తిలో ఉన్న మన శాసనసభ్యులు గారికి, తర్వాత మన పోల ఆనంద్ గారికి, అందరికీ దాన్ని వాళ్ళు చూపించి మన కాళహస్తి గౌరవాన్ని నిలబెట్టానని వాళ్ళు చెప్పుకోదలిసింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, సినీ నటి రవలి, ఆర్కే సుమన్, ఐఎఫ్ఎస్ హెల్త్ అండ్ ఎఫ్ఎం ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ అనురాధ, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. పబ్లిక్ హెల్త్ మనకి కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఈ కాన్ఫరెన్స్ ఈరోజు ఇక్కడ తిరుపతిలో జరగటం అనేది జరిగింది. సో ఈ కార్యక్రమానికి యాజ్ ఎ స్పీకర్గా నేను ఇక్కడ వచ్చాను. యాజ్ యూ నో వెరీ వెల్, పబ్లిక్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. లాస్ట్ మనం 2020లో చూసాము కోవిడ్. మన నేషనల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క స్టేట్ ఎంత కష్టపడ్డామో కోవిడ్ని తరిమి కొట్టడానికి, అది మీ అందరికీ తెలుసు. ఇలాంటివి జరగొద్దు అని అన్నట్టయితే మనము పబ్లిక్ హెల్త్ లో అవేర్నెస్ అనేది క్రియేట్ చేయటం అనేది ఇంపార్టెంట్. తిరుపతి జిల్లా ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం దక్కింది. ఓ సామాన్య టీచర్కు జాతీయ అవార్డు లభించింది. ఎందరో విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచి శ్రీకాళహస్తి రూరల్ మండలం ఊరందూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సాంఘిక శాస్త్రం అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న సురేష్ అందరి ఉపాధ్యాయులులాగా కాకుండా తాను ప్రత్యేకంగా ఉండాలన్న తపన ఆయనకు జాతీయ స్థాయి గుర్తింపుకు కారణమైంది. విభిన్నంగా పాఠాలు చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి అన్నట్లు విద్యా విధానంలో ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపు లభించింది. ఎన్నో కేంద్ర, రాష్ట్ర స్థాయి అవార్డులు ఆయనకు దక్కాయి. సాంఘిక శాస్త్రంపై విద్యార్థులకు అవగాహన కల్పించి వారికి సులభంగా అర్థమయ్యేలా వివిధ ప్రాంతాలు, దేశ విదేశాల చిత్రపటాలు, దేశ సరిహద్దులకు చెందిన 1000కి పైగా మ్యాపులను విక్టోరియా స్టడీస్ పేరిట ముద్రించి ఉచితంగా విద్యార్థులకు పంపిణీ చేశారు టీచర్ సురేష్. కూనాటి సురేష్ సాంఘిక శాస్త్రంపై మక్కువ పెంచుకున్న ఆయన కాలానుగుణంగా మారుతున్న విద్యా వ్యవస్థలో ఇప్పుడు వస్తున్న సాంకేతిక విద్యకు అనుగుణంగా డిజిటల్ కంటెంట్లను క్రియేట్ చేశారు. విద్యార్థులకు పాఠ్యాంశాలను వివరించేందుకు డిజిటల్ మొబైల్ యాప్లను రూపొందించారు. వాటిని విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. సొంత గ్రామం అక్కుర్తిలో ఉంటూ పేదరికంతో చదువుకునేందుకు వీలులేని పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి వారికి ఉన్నత చదువులపై అవగాహన కల్పించి పాఠశాలలకు పంపే విధంగా చర్యలు చేపట్టడంలో కూనాటి సురేష్ సక్సెస్ అయ్యారు. సెప్టెంబర్ 5న ఢిల్లీలో జరిగే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు కూనాటి సురేష్. ఇక ఎన్నో కేంద్ర, రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్న సురేష్ ఏనాడు కూడా తాను అవార్డుల కోసం పనిచేయలేదని, విద్యా బోధనా విధానంలో నూతన మార్పులు చేపట్టి విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దటమే తన లక్ష్యంగా పనిచేశానని అంటున్నారు. తన సేవలను గుర్తించి జాతీయ ఉత్తమ అవార్డును ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు టీచర్ కూనాటి సురేష్. 10వ తరగతిలో అవసరమైనటువంటి మ్యాప్స్, పిక్చర్స్ని డ్రా చేసి ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ బుక్స్ కూడా రాయడం జరిగింది. ఈ విధంగా దాదాపు 45 లక్షల మంది నా ఈ డిజిటల్ కంటెంట్ని డౌన్లోడ్ చేసుకొని వాడుకోవడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారు నన్ను గుర్తించి జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వ్యతిరేక ర్యాలీని ఎస్వీ యూనివర్సిటీ నుంచి కొనసాగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాలో యాంటీ డ్రగ్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రత్యేకంగా డ్రగ్స్ నిర్మూలనకై ప్రత్యేక కార్యాచరణ చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిపాలనా భవనం నుండి అంబేద్కర్ కూడలి వరకు మత్తు పదార్థాల నిర్మూలనపై విద్యార్థులచే అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ సుబ్బరాయుడు విచ్చేసి జెండాను ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ యువత భారతదేశ సంపద అని, దేశాభివృద్ధికి భాగస్వాములై ఉండాలే తప్ప భవిష్యత్తును పాడు చేసుకోకూడదని, అందరూ డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాడాలని యువతకు పిలుపునిచ్చారు. విద్యార్థులు వారి భవిష్యత్తుని నిర్మించుకోవాలి తప్ప ఇటువంటి ప్రలోభాలకు గురి కావద్దని ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ర్యాలీ ద్వారా అందరికీ, ప్రజలకి డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా, డ్రగ్ ఫ్రీ తిరుపతిగా ఏర్పాటు చేయడానికి అందరూ సహకరించాలని కోరుతున్నాను.
ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలని విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ప్రత్యేకించి వివిధ క్రీడల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, దాంతోపాటుగా ఈ సంవత్సరం నుంచి మార్షల్ ఆర్ట్స్ నందు విద్యార్థినులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తామని తెలియజేశారు. మహిళా విద్యార్థులకి ఒక ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని, మరి నిర్భయంగా వారు తిరగడానికి ఒక మార్షల్ ఆర్ట్స్ అనేది అవసరమని కూడా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నాం. కాబట్టి అలాంటిది మరి మన గవర్నమెంట్లో, మన ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా సదుపాయం కల్పించే విధంగా కూడా మేమంతా కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ, భారతదేశంలో ఎటువంటి పరిస్థితి ఆడబిడ్డల విషయంలో కొన్ని సంఘటనలు చూసాం. వాటన్నిటినీ ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్క ఆడబిడ్డని మనం ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాల్లో ఏదైతే మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయో ఏదో ఒక దాంట్లో వాళ్ళకి తర్ఫీదునివ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, లోకేష్ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని అన్ని స్కూల్స్లో కూడా ఆ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కావచ్చు వాటన్నిటి మీద కార్యక్రమాలు జరిగే విధంగా కూడా మేము కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. స్టేట్ టైక్వాండో అసోసియేషన్ తరఫున ఖేలో ఇండియా ఇక్కడ జరగడం మాకు చాలా అదృష్టము. దీన్ని ఇంత జయప్రదం చేయడానికి మాకు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయిన చంద్రశేఖర్ గారు సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంత బాగా చేయగలిగాము. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 73,870 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,695 రూపాయలు. వెండి 1 కేజీ ధర 86,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 89 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 73,870 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,695 రూపాయలు. వెండి 1 కేజీ ధర 86,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 89 రూపాయలుగా ఉంటుంది. భక్షణకు అలవాటు పడిన తోడేళ్లు, భయం గుప్పెట్లో ఆ 30 గ్రామాల ప్రజలు. డబుల్ ఇంజన్ సర్కారులో డబ్బుల వరద, ఇక ఏపీ ప్రాజెక్టులకు గ్రహణం వీడినట్లే. అల్పపీడనం అలర్ట్, ఏపీలో పిడుగులతో భారీ వర్షాలు. 50 ఏళ్ల తర్వాత ఆగస్టు నెలలో అరేబియా సముద్రంలో తుఫాను. ఏపీలో పెన్షన్ల పండుగ, లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే అందజేసిన కూటమి ప్రభుత్వం. శ్రీకాళహస్తి సోషల్ టీచర్ అరుదైన ఘనత, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక. ఇదే నా అడ్డా, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా, ఇక్కడే ఉంటా, మాజీ మంత్రి రోజా వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.